ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. ఓకే సాహు గారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జానర్లో సినిమా అండి. అనిల్ జోనర్ సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు ప్రొడ్యూసర్ సాహు గారు హాయ్ అండి. హాయ్ అండి. సార్ ఈవేళ రేపు చిన్న సినిమాలు విశ్వక్ గారు చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అయ్యింది ఇబ్బంది. బట్ మీరేంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 నెలల నుంచే ఈ సినిమా February 14th అన్నారు. ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్గా వస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోవటం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవటం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే Feb 14th ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. సో మన ఓటీటీ వాళ్ళతో కూడా చెప్పాం Feb 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఆ ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్కి వేయాల్సి వచ్చేదేమో. బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు. విశ్వక్ గారు సార్ లైలా గెటప్ చాలా బాగుందండి.